ఈ పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి మరకత మంజూష 33వ భాగం. అయ్యయ్యో మాతంగి, సర్వనాశనం జరిగిపోతోంది. ఆ మూర్ఖుడి అనుచిత ప్రవర్తన సుజననగర పాలకుడి పరువును నట్టేట్లో కలిపేస్తోంది. ఉన్నట్లుండి అన్నాడు కనులు మూసుకుని ఉన్న పూజారయ్య. ఏమవుతోంది పూజారయ్యా? ఎందుకు భయం? నవ్వుతూ అడిగింది అవతలగా కూర్చుని ఉన్న మాతంగి. ఆ మూర్ఖ శిఖామణి గవాక్షుడు కారాగారంలోకి పోతూ పోతూ ద్వారం దగ్గర ఉన్న భటుల్ని బాగా తికమక పెట్టాడు. వాళ్లు తమ కర్తవ్యాన్ని మరిచిపోయి అందరూ అతని వంకే చూస్తున్న సమయంలో అంటూ మాటల్ని ఆపాడు పూజారయ్య. ఏం జరుగుతోంది పూజారయ్యా? మళ్లీ అడిగింది మాతంగి. గవాక్షుడి వంకే చూస్తున్నారు భటులందరూ. ఆయుధాలు ధరించిన అగంతకులు అనేక మంది ఆ భటుల మీదికి లంఘిస్తున్నారు. వాళ్ళు అంటున్న పూజారయ్య మాటలు పూర్తి కాకముందే పకపకా నవ్వింది మాతంగి. అడవిదారిలో ఆనందుల వారికి అండగా నిలబడిన బందిపోటు దొంగలు వాళ్లు రాకుమారిని అపహరించుకుపోవాలని నగరంలోకి వచ్చారు. తమను గురించి పూర్తిగా తెలిసిన ఆనందుల వారు తమ గురించి ఎక్కడ అందరికీ చెప్పేస్తారోనన్న భయంతో చంపేయటానికి చూస్తున్నారు. తొణుకు బెణుకు లేకుండా చెప్పింది మాతంగి. చెమటలు పట్టేశాయి పూజారయ్యకి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవతల అటువంటి ఘోరం జరగబోతుంటే అంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావు? తనకు తెలియకుండానే కనులు తెరిచి ఆమె వంక కోపంగా చూస్తూ అన్నాడు. కనులు తెరిచిన మరుక్షణం మటుమాయమైపోయాయి కనిపిస్తున్న దృశ్యాలు. కోపం మాటను మర్చిపోయి బిక్కమొగం పెట్టిన అతన్ని చూసి మరింతగా నవ్వింది మాతంగి. ఆనందుల వారిని హతమార్చి తమ గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవటానికి వచ్చారా దొంగలు? తమకు కావాల్సిన రాకుమారి ఆ కారాగారంలోనే ఉన్నదని తెలుసుకుని ఆమెను అపహరించబోతారు. అపర వీరావతారుడైన గవాక్షుల వారి కనుల ముందే జరుగుతుంది ఆ ప్రయత్నం. ఆనందుల వారి గురించి అందరూ మర్చిపోతారు అంటూ మళ్లీ నవ్వింది. భళి భళిరా భళి భళి. మనం ఈ నగరంలోకి అడుగుపెట్టిన వేళ విశేషం చాలా బాగుంది. ఎవరికోసం వచ్చామో ఆ రాకుమారే స్వయంగా మన కళ్ళెదుట ప్రత్యక్షమైంది. పట్టుకోండి. కంగుమంటున్న కంఠంతో తన అనుచరులకు ఆజ్ఞ ఇచ్చాడు దొంగల నాయకుడు. భవనం వెలుపల ఉన్న భటులందర్నీ నేల కూల్చేశారు వాళ్లు. లోపల ఉన్న వారిని కూడా పరలోకానికి పంపించి రాకుమారి దగ్గరికి పరిగెత్తారు. చీకటిగా ఉన్న ఒక గదిలో బంధింపబడి ఉన్నాడు ఆనందుడు. కరచరణాలు కదలకుండా ఇనుప గొలుసులతో బిగించి ఉన్నాయి. ఆ గది ముందు నిలబడి ఉన్నది రాకుమారి. గోవును నువ్వు అపహరిస్తుండగా మేం చూశాం. నీతో మాట్లాడ్డానికి వచ్చాం అని గదిలో ఉన్న ఆనందుడికి చెబుతోంది చెలికత్తె. నాతో మీరు తర్వాత తీరికగా మాట్లాడవచ్చు. ముందు వెంటనే వెళ్ళిపోండి. ప్రమాదం ముంచుకు రాబోతున్నది. భవనం లోపలికి వస్తున్న దొంగల నాయకుడిని గుర్తుపట్టాడు ఆనందుడు. నాయకుడి కంటే 3 అడుగులు ముందున్న గవాక్షుణ్ణి కూడా చూశాడు. అతనికి తెలియకుండానే పెదవుల మీదికి వచ్చేసింది ఒక చిరునవ్వు. ఎందుకు నవ్వుతున్నావు? కోపంగా అడిగింది రాకుమారి చెలికత్తె. వీరవరేణ్యుడు గవాక్షుల వారు వస్తున్నారు. బహుశా మీకు ఎటువంటి ప్రమాదము ఎదురుపడకపోవచ్చును అన్నాడు ఆనందుడు. కారాగారంలోకి నెట్టగానే ఇతనికి మతి చలించినట్లు ఉంది. తలా తోకలేని మాటలు మాట్లాడుతున్నాడు. రాకుమారికి చెప్పబోతూ అదిరిపడి వెర్రిగారిచింది చెలికత్తె. అప్పటికే చాలా దగ్గరికి వచ్చేశాడు దొంగల నాయకుడు. పట్టుకోండి. నగరమంతా అల్లకల్లోలం కాకముందే మనం అవతలికి వెళ్ళిపోవాలి అంటూ రాకుమారిని ఒడిసి పట్టుకోబోయాడు. ఆగు, ఆగరా. మహామంత్రవేత్త రాకేంద్రుల వారి వారసుడిక్కడ ఉండగా నీ ఆటలు సాగవు. నిన్ను సర్వనాశనం చేస్తాను అంటూ తన దట్టీకి బిగించి ఉన్న కరవాలాన్ని బయటికి లాగాడు గవాక్షుడు. దొంగల నాయకుడు అసలు అతన్ని గురించి పట్టించుకోలేదు. ఈ మహావీరుడి సంగతేమిటో చూడండి. ఆ చిలికత్తితో పాటు మనవాడిని కూడా పైకి పంపించేయండి అంటూ తన అనుచరులకు ఆజ్ఞ ఇచ్చి రాకుమారితో సహా భవనం వెలుపలికి పరిగెత్తాడు. ఆగు, ఆగరా, ఆగరా దుర్మార్గుడా, ఆగు అని అరుస్తూ అతన్ని నిలువరించటానికి ప్రయత్నించాడు గవాక్షుడు. వెనక నుంచి అతని మెడమీద బలంగా మోదాడు ఒక బందిపోటు. కనుల ముందు రంగురంగుల నక్షత్రాలు ప్రత్యక్షమవుతూ ఉండగా తూలి ముందుకు పడిపోయాడు గవాక్షుడు.
అతన్ని పడిపోకుండా పట్టుకోవటానికి ప్రయత్నం చేశారు అతని వెనుకే ఉన్న స్నేహితులిద్దరు. వారి తలల మీద కూడా పడ్డాయి పెద్ద పెద్ద దెబ్బలు 2. మొదళ్ళు నరికిన వృక్షాల మాదిరి విరుచుకుపడిపోయారు వాళ్ళు. ఆ దృశ్యాన్ని చూసి బిగ్గరగా అరవటానికి ప్రయత్నం చేసిన చెలికత్తె మీదికి దూసుకు వచ్చాడు ఒక బందిపోటు. వద్దు, ఆడవాళ్ల జోలికి పోవద్దు. వచ్చిన పని అయిపోయింది కదా, ఆమెను వదిలేయండి. గది తలుపు దగ్గరికి వచ్చిన ఆనందుడు వెంటనే ప్రాధేయపడ్డాడు. ఆడవాళ్ల జోలికి పోవటమేమిట్రా? నీక్కూడా మూడిపోయింది. నీ అంతు చూడమని నాయకుడు ఆజ్ఞ ఇచ్చాడు, వినపడలేదా? అంటూ తన ఆయుధాన్ని ఎత్తి చెలికత్తె మెడ మీద కొట్టబోయాడా దొంగ. వెనుక నుంచి పడిన ఒకే ఒక దెబ్బకు తల్లక్రిందులైపోయిన గవాక్షుడిలో చలనం రాలేదుగాని అతని దట్టిలో భద్రపరచబడి ఉన్న పిడిబాకులో కదలిక వచ్చింది. కంటికి కనిపించని ఆకారమేదో తనను పట్టుకుని బయటికి లాగినట్లు తనంతట తనే దట్టిలో నుంచి బయటికి వచ్చిందది. రెక్కలున్న పక్షి మాదిరి గాలిలోకి లేచి రివ్వున ఆనందుడి వైపు దూసుకు వచ్చింది. భయంతో బెంబేలెత్తిపోతూ బిగ్గరగా అరవబోతున్న చెలికత్తె మెడను గాయపరచబోతున్న దొంగ దాని మార్గానికి అడ్డుగా ఉండిపోయాడు. పక్కకు జరిగే ప్రయత్నమైతే చేసింది కాని పూర్తి కాలేదా ప్రయత్నం. తన వేగాన్ని నియంత్రించుకోవటం సాధ్యపడక ఆ దొంగ గుండెల్లో దిగబడింది. భవనం దద్దరిల్లిపోయేటట్లు కేక పెట్టి నేల కూలిపోయాడా దొంగ. గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలేశాడు. అగ్నిజ్వాలలు సృష్టించిన బీభత్సాన్ని తట్టుకుని కొద్ది కొద్దిగా కుదుటపడుతున్న సుజన నగరం సూర్యుడు పడమటి దిశలోకి మరలుతున్న సమయంలో మళ్లీ తీవ్రమైన అలజడికి గురైంది. వేగంగా పరుగులు తీయగల అశ్వాలను అధిరోహించిన భటులు వీధుల్లో ప్రత్యక్షమయ్యారు. వెతకండి, ప్రతి ఇంటిని వెతికి చూడండి. అనుమానంగా కనిపించిన వారు ఎవరైనా సరే నిలబెట్టి నరికి పారేయండి. ఖంగు ఖంగుమంటున్న కంఠాలతో ఆజ్ఞలు ఇస్తూ వారి వెనుకే ప్రత్యక్షమయ్యారు దళపతులు. పొడవాటి బరిసెను ధరించి సేనాపతే స్వయంగా నగరమంతా కలియ తిరగటం మొదలుపెట్టాడు. ఆ హడావిడి ఎందుకో అవగతం కాలేదు ఎవరికి. తెలుసుకోవటానికి ప్రయత్నం చేసిన పౌరులు కొంతమంది దళపతుల ఆగ్రహాన్ని రుచి చూడవలసి వచ్చింది. మరో అర్ధఘడియకు చీకట్లు నగరాన్ని చుట్టుముడతాయనగా తెలిసింది అందరికీ అసలు విషయం. నగరాన్ని అగ్నిజ్వాలలకు గురిచేసిన అనాకారితో మాట్లాడటానికి వెళ్లిన రాకుమారి అపహరణకు గురైందట. ఆమె కోసమే ఆ వెతుకులాట. ఇది కూడా అనాకారి పన్నిన పన్నాగమే అయి ఉంటుంది. వీధుల వెంట తిరగటాన్ని ఆపి ముందుగా అతన్ని రాపాడించండి. తల్లక్రిందులుగా వ్రేలాడదీసి తల క్రింద మంటలు పెట్టించండి. పెద్ద పెద్ద గొంతుకలతో సేనాధిపతికి వినిపించేటట్లు అరిచారు కొందరు పౌరులు. మహావీరుడు రాకేంద్రుల వారి వారసుడు నగరంలోనే ఉండగా ఎలా జరిగింది ఈ దారుణం? ఉన్నట్లుండి సేనాపతినే స్వయంగా ప్రశ్నించాడు ఒక వృద్ధుడు. కోపంగా చూడబోయిన సేనాపతికి వెంటనే ముంచుకు వచ్చింది విపరీతమైన నీరసం. ఎలా ఉన్నదా మహావీరుడికి? తల తిప్పి తన వెనకే ఉన్న ఒక సైనికుడిని అడిగాడతను. దెబ్బ చాలా బలంగా తగిలిందని మన వైద్యులు చెబుతున్నారు. ఇంకో 2-3 ఘడియల వరకు స్పృహ రాకపోవచ్చని అంటున్నారట. తనకు తెలిసిన మాటను చాలా నెమ్మదిగా సేనాపతికి మాత్రమే వినిపించేటట్లు చెవిలో చెప్పాడతను. మరింత దీర్ఘంగా నిట్టూర్చాడు సేనాపతి. ఒరలో ఉన్న ఖడ్గం బయటికి వచ్చిన తర్వాత ఎవరినీ గాయపరిచిన చిన్నెలు లేవు. కనీసం పిడికిళ్లనైనా బిగించి ఎదుట ఉన్నవారిని ఎదిరించే ప్రయత్నం కూడా చేయలేదు. ఒకే ఒక దెబ్బకు మొదలు నరికిన చెట్టు మాదిరి విరుచుకు పడిపోయాడట. మరో మాట అతని చెవిలో ఊదాడు ఆ సైనికుడు. ఈ సంగతి ఎవరు చెప్పారు? ఆశ్చర్యంగా అడిగాడు సేనాపతి. రాకుమారితో పాటు వెళ్లిన చెలికత్తె చెప్పిందట. ఆమె క్షేమంగానే ఉన్నది అన్నాడు సైనికుడు. వీధి వీధిని జల్లెడ పడుతున్న సైనికులందరినీ వదిలి దూరంగా నిలబెట్టి ఉంచిన తన అశ్వం వైపు పరుగు తీశాడు సేనాపతి. ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి దాన్ని అధిరోహించాడు. కాలి మడుమలతో అదిలించి రాజభవనాల వైపు పరుగులు తీయించాడు వేగంగా. నేనేమని అడిగాను? సేనాపతి ఎందుకలా హడావిడిగా పరిగెత్తిస్తున్నారు తన వాహనాన్ని? నడివీధిలో నిలబెట్టి సేనాపతిని ప్రశ్నించిన వృద్ధుడు ఆశ్చర్యంగా అడిగాడు అంతవరకు సేనాపతితో మాట్లాడిన సైనికుడిని. నీ ప్రశ్న సామాన్యమైంది కాదు, చాలా కీలకమైనది. సమాధానం తెలుసుకునేందుకు వెళుతున్నారు. సేనాపతి వెనక్కి వెళ్లటానికి సరైన కారణమేమిటో తనకు తెలియకపోయినా తెలిసినట్లే చెప్పాడా సైనికుడు. ఏమిటో ఈ గోల. రాకేంద్రుల వారి వారసుడు నగరంలో అడుగుపెట్టిన వేళ విశేషం ఏమంత మంచిదైనట్లు కనిపించటం లేదు. ప్రశాంతంగా ఉండవలసిన తమ జీవనమంతా అస్తవ్యస్తమైపోతోంది. తనలో తను గొణుక్కున్నాడా వృద్ధుడు.
లేదు, రాకేంద్రుల వారి వారసుడు చేసిందేమీ లేదు. చెవులు చిల్లులు పడిపోయేటట్లు గావుకేక పెట్టి విరుచుకు పడిపోవటం తప్ప. అప్పటికి 12వసారి కారాగారంలో జరిగిన దుస్సంఘటనను సవివరంగా చెబుతూ అంది రాకుమారి చెలికత్తె. మరి అందరూ అలా నేలకూలిపోయినప్పుడు నువ్వు మాత్రం క్షేమంగా ఉండటం ఎలా సంభవించింది? సూటిగా అడిగాడు నగరపాలకుడు స్వయంగా. కటకటాల వెనుక ఉన్న అనాకారిపై పిడిబాకును విసిరారు ఎవరో. నన్ను గాయపరచబోతున్న వ్యక్తికి తగిలిందది. అతను నేలకూలిపోవటంతో నా ప్రాణాలు దక్కాయి చెప్పిందామె. అయితే ఈ దుర్ఘటనలన్నింటికీ కారకుడు ఆ అనాకారి అయి ఉంటాడు. కారాగారంలోకి నెట్టిన తర్వాత కూడా వాడి అరాచకాలు అప్రతిహతంగా కొనసాగుతున్నాయి గంభీరంగా అన్నాడు నగరపాలకుడు. నిజమే ప్రభూ, మా వెనుకే లోపలికి వచ్చిన అగంతకులెవరో తనకు తెలిసినట్లే మాట్లాడాడతను. వారు రాకుమారిని అపహరించటానికే వచ్చినట్లు అతనికి తెలుసు. అతని మాటలు అలాగే ఉన్నాయి. జరిగిన విషయాలను తలుచుకుంటూ మరోమారు చెప్పింది చెలికత్తె. ఎర్రగా మారిపోయాయి నగరపాలకుడి కనుకొలకులు. శిరస్సును ఖండించండి. వాడిని నగర ప్రజలందరూ చూస్తూ ఉండగా తల నరికి యమపురికి పంపించేయండి కంగుమంటున్న కంఠంతో ఆజ్ఞ ఇచ్చాడు. ప్రభువులు తొందరపడకూడదు. చీకటి సమయమిది. చీకటి పడిన తర్వాత శిక్షలు అమలు చేయకూడదు. రేపు సూర్యోదయం అయిన వెంటనే అందరినీ ఆహ్వానించి ఆ కార్యక్రమాన్ని ముగించవచ్చును వెంటనే చెప్పాడు అక్కడ ఉన్న మంత్రుల్లో ఒకతను. తల ఎత్తి ఆ మందిర ద్వారం వైపు చూశాడు నగరపాలకుడు. అంతకు పావుఘడియకు కొంచెం ముందుగానే వచ్చి అక్కడ నిలబడి ఉన్నాడు సేనాపతి. పెదవుల్ని బిగించి తల ఊపాడు. మంత్రి చెప్పిన మాటను అతను కూడా సమర్థిస్తున్నాడని గ్రహించి తన కోపాన్ని వెంటనే అదుపు చేసుకున్నాడు నగరపాలకుడు. అలాగే చేయండి. సూర్యుడు బారెడు దూరం ఆకాశంలోకి వచ్చిన వెంటనే దుష్ట దుర్మార్గుడి శిరస్సు నేల మీద పడిపోవాలి స్పష్టంగా ఆజ్ఞ ఇచ్చి అంతఃపురంలోకి వెళ్లిపోయాడు. ఒకరి తర్వాత ఒకరుగా ఆ మందిరంలో నుంచి రాకుమారి చెలికత్తెతో సహా అందరూ వెలుపలికి వెళ్లిపోయిన తరువాత తను కదిలాడు సేనాపతి. ముందుగా గవాక్షుణ్ణి పడుకోబెట్టిన భవనంలోకి పోయాడు. కళాకాంతులు లేని ముఖాలతో శయ్యల మీద పడుకోబెట్టబడి ఉన్నారు గవాక్షుడు అతని జతగాళ్లు. ఒంటికి తగిలిన దెబ్బల కంటే మనసులకు తగిలిన భయపు దెబ్బలే అధికంగా ఉన్నట్టు అగుపిస్తోంది. ఒళ్ళు జలధరించే భయం కలిగితే తప్ప ఇలా ఇంతసేపు తెలివి తప్పటం జరగదు. గవాక్షుడి నాడిని పరిశీలిస్తూ చెప్పాడు సేనాపతికి ఒక వైద్యుడు. రాకేంద్రుల వారి వారసుడికి భయపు దెబ్బ తగలటమా? వింతల్లోకెల్లా విచిత్రమైన వింత. తనలో తను అనుకుంటూ అక్కడ్నుంచి సూటిగా కారాగారం దగ్గరికి పోయాడు సేనాపతి. 100 మందికి పైగా సైనికులు నిలుచుని ఉన్నారక్కడ. ఆనందుడు ఉన్న ప్రదేశం దగ్గర 150 మంది విచ్చుకత్తులతో కాపలా కాస్తున్నారు. సూటిగా కటకటాల దగ్గరికి పోయి లోపలికి తొంగి చూశాడు సేనాపతి. 2 మూరల వెడల్పు 6 మూరల పొడవు ఉన్న ఒక రాతి పలక మీద కూర్చొని ఉన్నాడు ఆనందుడు. రాకేంద్రుల వారి వారసుడు క్షేమమేనా? తెలివొచ్చిందా? సేనాపతిని చూడగానే లేచి తలుపుల దగ్గరికి వస్తూ అడిగాడు. మంత్రాలు మారివి కదా నువ్వు, నీకు తెలియదా? అడిగాడు సేనాపతి. తల విదిలించి చిన్నగా నవ్వాడు ఆనందుడు. అనాకారి రూపమే అతనిది. అసహ్యం కలిగించే అవతారమే. అయినా సరే ఆ నవ్వును మరోసారి చూడాలనే కోరిక వెంటనే కలిగింది సేనాపతికి. అందరూ నిన్ను మహాకిరాతకుడువని వినాశకారుడివని అంటున్నారు. రాకుమారిని అపహరించిన వారెవరో నీకు సుపరిచితులని అనుకుంటున్నారు. నిజమేమిటి? తనకు తెలియకుండానే సూటిగా అడిగాడు. రాకుమారిని అపహరించిన వారితో నాకు పరిచయం ఉన్నమాట యథార్థం. రాకుమారిని అపహరించటానికి వాళ్లు నగరంలోకి వచ్చారు. పరిస్థితులు అనుకూలించాయి. పని పూర్తయింది అన్నాడు ఆనందుడు. ఎందుకు అపహరించారు? అందువల్ల వారికి వనగూడే ప్రయోజనమేమిటి? ఆందోళన నిండిన కంఠంతో అడిగాడు సేనాపతి. నమీకుడి నామాన్ని మీరు విన్నారా? అడిగాడు ఆనందుడు. విపరీతమైన ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి సేనాపతి కనులు. నమీకుడు మహంతీనగర పాలకుడైన మహోద్ఘటుడికి రాజగురువు, మహాచతురుడు, మంత్రతంత్రాల్లో మెలితిరిగిన చేయి అప్రయత్నంగా చెప్పాడు. ఆ నమీకుల వారి ఆజ్ఞల ప్రకారమే మీ రాకుమారి అపహరించబడింది. ఎందుకో నాకు తెలియదు.
నగరంలో వెతుకులాటను వదిలి మీరు మహంతి నగరంలో గాలింపు చర్యల్ని చేపట్టండి చెప్పాడు ఆనందుడు.